హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీరంతా బాగున్నారని అనుకుంటున్నా. ఏంటి ఈరోజు కిచెన్లో ఉంది అనుకుంటున్నారా? అవును, ఈరోజు నాకెంతో ఇష్టమైన పప్పన్నం రెసిపీ చూపించబోతున్నా. చాలా టేస్టీ ఉంటుంది. ఓకేనా? చూసేయండి. మరి నేను ఎలా చేస్తాను పప్పన్నం. మీకు ఎంతమందికి పప్పన్నం తెలుసో కూడా నాకు కామెంట్ చేయండి. సో పప్పన్నం రెసిపీకి ఒక గ్లాసు బియ్యము, హాఫ్ గ్లాస్ కందిపప్పు, అంటే ఇక్కడ ఉంది కదండి ఈ గ్లాసు, నెక్స్ట్ ఈ గ్లాస్ పప్పు తీసుకుంటే సరిపోతుంది. అండ్ దాంట్లోకి వెజిటేబుల్స్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు అండ్ 2 క్యారెట్లు, ఇంకా ఇవి ఆలుగడ్డలు, 2 టమాటాలు. సో మీకు నచ్చినవి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. సో నా దగ్గర ఈరోజు ఇవే ఉన్నాయి కాబట్టి పప్పన్నంలో నేను ఇవే వేస్తున్నా. మెయిన్ ఇవి ఉంటే సరిపోతాయి యాక్చువల్లీ. సో స్టవ్ వెలిగించుకోండి. తర్వాత మీరు దేంట్లో వంట చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె పెట్టుకోండి. గిన్నె వేడెక్కిందో లేదో చూసుకోండి. సో ఈ రెసిపీ చిన్నపిల్లలకి చాలా మంచిది, పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. అదేవిధంగా అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి వాళ్ళకి అందాల్సిన ప్రోటీన్ అందుతుందన్నమాట. కొంచెం మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అండ్ ఆయిల్ వేసుకోండి. సో నెయ్యి టేస్ట్ బాగుంటుంది, పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి హెల్త్కి మంచిదని ఎక్కువ కూడా వేసుకోవద్దు, ఎందుకంటే ఏదైనా సరే లిమిట్ దాటితే ఏదైనా మంచిది కాదు, మంచి అయినా సరే లిమిట్ దాటితే మంచిది కాదు. అందుకని లిమిట్గా ఫుడ్ ఏదైనా మనం లిమిట్గా తీసుకుంటేనే మన హెల్త్కి కూడా చాలా మంచిది. టేస్ట్ ఉందని ఎక్కువ తినకూడదు, టేస్ట్ ఉందని ఏది ఎక్కువ అతి చేయకూడదు అనమాట. అది ఎప్పుడు మంచిది కాదు. సో కొంచెం నేను నెయ్యి వేసుకున్నా, నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. 2 వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కొంచెం ఆయిల్ వేసుకున్నా. మా పాపకి పప్పన్నం అంటే చాలా ఇష్టం. చాలామందికి తెలిసే ఉంటుంది, మోస్ట్లీ ఈ రెసిపీ చాలామంది చేస్తూ ఉంటారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కాబట్టి ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. కొంచెం బగారా ఆకు స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాం, ఫ్లేవర్ కోసం టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. బగారా ఆకు తెలుసు కదా మీకు, అదే ఒకటి నేను 2గా చేసి తీసుకున్నా. 2 లవంగాలు, 2 మిరియాలు, 2 యాలకులు, చాలు ఇంతే. స్పైసెస్ ఎక్కువ యాడ్ చేసిన ఎక్కువ స్పైసెస్ కూడా మన హెల్త్కి ఎంత మంచిది కాదు, గ్యాస్ ట్రబుల్స్ వస్తుంటాయి అన్నమాట. సో మనం కొంచెం షాజీరా అండ్ ఆవాలు వేసుకోండి. షాజీరా కొంచెం, కొన్ని ఆవాలు. అది నా పోపు డబ్బా. నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి అన్నీ తొందరగా ఉండాలని చెప్పి అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటా ఉంటా, ఫాస్ట్గా కావాలని. ఎందుకంటే ఆల్మోస్ట్ నా వంట ఎర్లీ మార్నింగే అయిపోతుంది, మా హస్బెండ్కి బాక్స్ పెట్టాలి కాబట్టి. సో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఆ పచ్చి వాసన పోయేంత వరకు, ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం ఆనియన్స్ మనం ఫ్రై అవ్వనిద్దాం. యాక్చువల్లీ ఈ రెసిపీ నేను మా ఆంటీ దగ్గర నేర్చుకున్నా, తను చాలా బాగా వంట చేస్తున్నారు. మీలో ఎంతమందికి కుకింగ్ చేయడం ఇష్టం, ఇంకా అంతేమందికి కుకింగ్ చేయడం చిరాకు. నాకైతే కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం, వంట చేయాలని అంటే. సో మనం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని అన్నీ కలుపుకోండి ఒకసారి. మీ దగ్గర ఇంకా వేరే వెజిటేబుల్స్ అంటే బఠానీ, బీన్స్ అట్లా చాలామందికి ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోవడం ఇష్టం ఉంటుంది, అలాంటి వాళ్ళు వేసుకోవచ్చు. నాకు పెద్దగా అన్నీ వేసుకోవడం ఇష్టం ఉండదు, సెలెక్టెడ్ అంటే కొన్ని టేస్ట్ అనిపించినవి నచ్చినవి వేసుకుంటాను అనమాట. ఎక్కువ వెజిటేబుల్స్ వేసినా కూడా మా పాప అన్నీ ఒక్కొక్కటి వేరు పెడుతుంది, తినదు. అందుకని నేను ఎక్కువ వేయను. ఇవి సరిపోతాయి యాక్చువల్లీ.
సో అన్నీ వేసుకొని కలిపి మూత పెట్టేసుకోండి. ఇంకేంటి, నెక్స్ట్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. సో చాలామంది వ్రతం కోసం ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఇంకొంతమంది వాయినం ఏమేమి ఇవ్వాలని కూడా ప్రిపేర్ అవుతుంటారు కదా. ఇంకేంటి, ఈరోజు మీ ఇంట్లో మీరేం వంట చేశారో చెప్పండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి. సో మనం అన్నీ ఒకసారి మళ్ళీ కూరగాయలు కలబెట్టేసుకోండి. అందులో వేసిన స్టవ్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి. మూత పెట్టేసుకోండి. సో మూత తీసి అన్నీ ఒకసారి మళ్ళీ కలుపుకోండి. అంటే కొంచెం ఏదన్నా అడుగు అంటుతుంది కదా, సో అలా అంటకుండా అన్నీ ఒకేసారి కలుపుకోండి. కొంచెం గ్యాస్ తక్కువ పెట్టి కొంచెం పసుపు వేసుకోండి. యాక్చువల్ కరివేపాకు మర్చిపోకండి, కరివేపాకు వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదు, సో వేసుకోలేదు. కరివేపాకు ఉంటే మీరు తప్పకుండా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, అది కూడా కొంచెం వేసుకోండి. సో ఇప్పుడు ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకోండి. పెళ్ళికి ముందు అసలు నాకు వంటలు వచ్చేవే కావు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇన్ని వంటలు, ఇన్ని వెరైటీస్, ఎంత టేస్టీగా అసలు చేసేది నేనేనా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నమ్మాలనిపించేది కూడా, కానీ నమ్మదు. మనమే చేసేది. అది ఆల్మోస్ట్ అందరు అమ్మాయిలు అంతే, పెళ్ళికి ముందు ఏది రాదు, పెళ్ళైన తర్వాత రానిదంటూ ఏది ఉండదు. అమ్మో మస్తు వేడిగా ఉంది అసలు. చూడండి, ఇలా ఎసరంతా మసులుతుంది కదా, ఇలా వచ్చేంత వరకు కొంచెం మనం చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ముందే మనం కడిగి పెట్టుకున్నాం కదా బియ్యం, వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి. కొంచెం జాగ్రత్త వేసేటప్పుడు, ఎందుకంటే చేయగాలి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఆవిరికే ఒక్కొక్కసారి మనకి చేతులు కాలుతుంటాయి. స్టవ్ మీద బియ్యం పడిన, స్టవ్ మీద బియ్యం వేస్తుంటుంటే. చూడండి 10 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. ఇంకో 5 మినిట్స్ అయితే అయిపోతుంది. పప్పన్నం రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ మనకి బిర్యానీ కూడా మర్చిపోతాం తెలుసా ఒక్కొక్కసారి. పప్పన్నం తింటే ఖచ్చితంగా ట్రై చేసుకొని చూడండి. అయిపోయింది మన పప్పన్నం అయితే. వేడిగా ఉంది. దీంట్లోకి మీకు ఆల్రెడీ పప్పన్నం తెలిస్తే మీకు దీంట్లోకి కాంబినేషన్ ఏది నచ్చుతుందో చెప్పండి. నాకు మాత్రం మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. అసలు నాకు వేరే ఏం పెట్టుకొని తినను నేను, మామిడికాయ పచ్చడితోనే ఆల్మోస్ట్ తినేస్తా. టేస్ట్ చాలా బాగుంటుంది మామిడికాయ చట్నీతో పప్పన్నం. తినేటోళ్ళు ఎలా తింటారా బాబు, వేడిగా ఉంది. టేస్ట్ చేసి చెప్దామని తింటుంటే మస్తు వేడిగా ఉంది అసలు. కావాలా మీకు? కావాలా? అయ్యో మొహమాటం ఏమొద్దు, కావాలంటే చెప్పండి, పెడతా నేను. మస్తు వేడిగా ఉంది అసలు, కానీ టేస్ట్ మాత్రం మస్తు యమ్మీ ఉండే, చాలా టేస్ట్ ఉంది. నాకు స్మెల్ చూసేటప్పుడే తెలిసింది ఈరోజు ఇంకెక్కువ టేస్ట్ ఉంది పప్పన్నం అన్నీ. ఖచ్చితంగా ట్రై చేసుకోండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనుకోండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.